వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అప్కమింగ్ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది అప్కమింగ్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్ అనమాట. అయితే ఈ కానిస్టేబుల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ క్రింది స్థాయి ఉద్యోగం అని చెప్పాలి. అలాగే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ను ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు రీసెంట్గా ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. క్రింది స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా ఫిలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్కి లేఖ రాశారు. ఆయన రాసిన లేఖ ప్రకారంగా సివిల్ కానిస్టేబుల్ 3580, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2520 అనేవి ఉండటం జరిగింది. అయితే ఈ కానిస్టేబుల్కి ఆ క్వాలిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇంటర్ అనేది క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇంటర్ పాస్ అయితే చాలు. సో ఏజ్ అనేది ఎలా ఉంటుందంటే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పలానా డేట్కి ఇన్ని సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పి నోటిఫికేషన్ ఉంటుంది. సో కాబట్టి ఏజ్ అనేది అలా డిసైడ్ అయి ఉంటుంది. అయితే ఈ కానిస్టేబుల్ కానిస్టేబుల్ జాబ్ సాధించాలి, కాకి యూనిఫామ్ అనేది ఎప్పుడు వేసుకోవాలని చాలా డ్రీమ్ చాలామంది చిన్నప్పటి నుంచే పోలీస్ అవ్వాలని కోరిక ఉంటుంది. ఆ కోరికని నిజం చేసుకోవాలంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తాయి అని తెలిసిందో దానికి ముందుగానే మనం దానికి ట్రైన్ అయి ఉండాలి, లేదా కోచింగ్ తీసుకుని ఉండాలి, లేదా దానికి వెల్ ప్రిపేర్డ్ అయి ఉండాలి. సో కాబట్టి మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ కానిస్టేబుల్ బ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి. ఎవ్రీ మండే బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ బ్యాచ్లు జరుగుతున్నాయి. ఎవరికైతే కానిస్టేబుల్ జాబ్ సాధించాలనుకుంటారో మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కొంతమందికి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా షార్ట్ కట్లో చెప్తూ బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ చెప్తారు. అలాగే ఇక్కడ డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, అలాగే చాప్టర్ వైజ్ కూడా టెస్టులు ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే మనం ప్రిపేర్ అయి ఉంటే చాలా మంచిది. ఈ నోటిఫికేషన్ని ఖచ్చితంగా ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు సద్వినియోగం చేసుకుని మీ యొక్క డ్రీమ్ పోలీస్ సాధించాలి అనే మీ యొక్క కోరికను మీరు సాధిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.